ఒక జాతి పితని ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ గారిని బాస్టర్డ్ అని తిట్టిన నువ్వు ఏ రకంగా దాంట్లో కొనసాగుతావు? మైనర్ అని చెప్పుకుంటుంది కదా ఆవిడ. మైనర్ అని చెప్పుకునే ఆవిడ ఒక జోడీ ప్రోగ్రాంలో కపుల్ డాన్సెస్, సరే కపుల్ డాన్సెస్ అయినా కూడా నేను ఓకే, కానీ ఎంత ఇంటిమేట్గా ఉన్న స్టెప్స్ మీరు గమనించారా? మైనర్ మహిళతో అటువంటి, ఒకవేళ మైనర్ అయితే అటువంటివి చేయొచ్చా? సెడక్టివ్ అనే పదానికి వాళ్ళకి అర్థం తెలుసా అసలు? ఇటువంటి సంస్కారహీనమైన వ్యక్తికి మన పోలీస్ వ్యవస్థ సహకరిస్తుంది, బలబడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సహకరిస్తారు. అంతా చేస్తే ఆవిడ ఫైనల్గా ఆ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది? బాగా పంచపక్షాలు పరిమాణాలు పెట్టిన ప్లేట్ ఇస్తే టూ అని వస్తుంది, కనకపు సింహాసనాన్ని కూర్చోబెట్టి. అంటే ఆశ్చర్యం ఏమనిపించిందంటే, చాలా తొందరగా అందరూ ట్వీట్లు చేసేస్తారు ఏదైనా ఒక చిన్న పాయింట్ ఉంటేనే. అలాంటిది ఇంత పెద్ద మాట అంటే కనీసం ఇప్పుడు వరకు ఒక చిన్న ఇష్యూ కూడా ఒక మీడియాలో ఇప్పటిదాకా ఇది వచ్చి వారం 2 వారాలు అవుతుంది అనుకుంటా, నా దగ్గర రావడానికి టైం పట్టింది. అవును, బట్ నేను నోటీస్ చేయలేదు. చూసిన ఊరిని ఏంట్రా ఇంత దారుణం, అసలు ఎవరు రియాక్ట్ అవ్వాలి. నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఒక లైన్ ఇది తప్పని చెప్పి ఎందుకని మాట్లాడలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. గాంధీ గారిని బాస్టర్డ్ అని తిట్టిన వాళ్ళని మీరు వదిలేస్తారా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా, ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. ఎస్ అండి, ఈ రోజు ఈ ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు. హాయ్ శేఖర్ భాష గారు. హాయ్ ఉమా. సో ట్రెండింగ్ టాక్ విత్ ఉమా, ఈరోజు ట్రెండింగ్లో ఏముంది అసలు ఏంటి అనేది న్యూస్ అందరికీ మనం చెప్పాలి అనేది ఇంతనే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, మీతోనే ఫస్ట్ ఎపిసోడ్. ఓ థ్యాంక్ యూ. ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. సో ట్రెండింగ్ అంటే మన అందరికీ తెలిసిందే, ఇప్పుడు నవడేస్లో ఏం జరుగుతుంది, ఏంటి ట్రెండ్ అనేది. సో దాని గురించి డిస్కస్ చేస్తాము. సో రీసెంట్గా నేను చూసింది మళ్ళీ షష్ఠీ వర్మ. అంటే ట్రెండింగ్ అన్నారు, ఓల్డ్ టాపిక్ అనుకుంటున్నారేమో. ఓల్డ్ టాపిక్ కాదు, న్యూ టాపిక్కే. మనం చూస్తే కనుక తన పోస్ట్ ఒకటి నేను మీకు కూడా షేర్ చేశాను. అండ్ అసలుకి గాంధీ గారిని బాస్టెడ్, నెహ్రూ గారిని బాస్టెడ్ అని చెప్పేసి ఒక పోస్ట్ చేసింది తను. అసలు ఏంటి తన ధైర్యం ఏంటి, అంటే ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి అసలు అలా ఎలా ఒక నేషన్ పర్సన్ అసలు అలా ఎలా చేస్తుంది, అలా అలా మాట్లాడుతుంది షష్ఠీ వర్మ. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, పోయే కాలం దాపరిస్తే ఇటువంటి చేష్టలు చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు గాంధీ గారు ఒక జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఒక జాతీయ గీతం, ఒక జాతీయ జెండా మహాత్మా గాంధీ గారు. వాళ్ళని ఎవరు విమర్శించినా మనం మామూలుగానే తట్టుకోలేము. కానీ విమర్శించడం అనేది, ఒకవేళ కనుక నీకు పాలసీ పరంగా ఆయన చేసింది ఏదైనా నచ్చలేదు అంటే సరే గాంధీ గారు ఇలా కాకుండా ఇలా చేసి ఉండొచ్చు, అంతవరకు ఓకే. కానీ బాస్టర్డ్ అనేది ఏకంగా తల్లిని తిట్టడం. ఆయన్ని కాదు నువ్వు తిట్టింది, ఆయన తల్లిని తిట్టారు మీరు, నెహ్రూ గారి తల్లిని. ఒక లేడీ వేయండి, ఒక మహిళ వేయండి, ఒక మహిళని, అది కూడా ఒక తల్లిని ఎలా దూషించడానికి ఆ నాలుక ఎలా వచ్చింది? చెప్పు తీసి కొట్టాలి ఇట్లాంటి వాళ్ళందరినీ. నిజంగా చెప్తున్నా, చెప్పు తీసుకొని ఆ చెంప ఈ చెంప వాదించాలి. తల్లిని తిట్టడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కావచ్చు ఆయన తల్లిని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే అలేకిచ్ టిపికల్స్లో ఆవిడ కస్టమర్స్ని వాళ్ళ తల్లిని ఎంత నీచంగా మాట్లాడుతూ ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇంకా లావణ్య రాజతరంలో లావణ్య అయితే ఇంకా ఏకంగా సొంత తల్లిని కూడా అదే మాటలు మాట్లాడుతుంది. సో అంటే మనం బేసిక్గా భారతదేశానికి ఒక గౌరవం ఉంది ప్రపంచంలో. అందులో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం మనం ఎందుకు చెప్తాం అంటే, వాళ్ళ నడక నడవడిక, వాళ్ళు ఎంత రెస్పెక్టబుల్గా వాళ్ళు ఉంటారు అనేదాన్ని. కానీ భారతదేశంలో స్త్రీలు ఇంత నీచంగా బిహేవ్ చేస్తారా? ఒక స్త్రీని, అది కూడా తల్లిని, జాతిపిత అంత గౌరవం అందుకున్న ఆ మహానుభావుడి తల్లినే నువ్వు తిట్టావంటే ఎంత దారుణమైన పర్సన్ నువ్వు. సో ఇటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు అనేది నా పాయింట్. ఖచ్చితంగా శిక్ష పడాలి ఇటువంటి వాళ్ళకి. దేశద్రోహం కన్నా ఎటువంటి తక్కువ కాదు. ఆ తీవ్రవాదులు వాళ్ళు ఇట్లా డిషుని కాల్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, బట్ ఇవి మాటలతో ఆ పని చేస్తుంది. చాలా చాలా దారుణమైన విషయం. ఆయన ఏ పదవులు ఆశించాల. ఇంత చెప్తారు కదా, బక్క పలసని బాపు గుండెలో ఆసేతు హిమాచలం, ఉక్కు నరాల్లో ఉప్పొంగే స్వాతంత్ర రక్త గంగాజలం, సత్య మార్గమున మడమ తిప్పని మహాత్ముడు ఆయన. సో బ్రిటిష్ సింహాసనాన్ని కూడా గడగడ వణికిచ్చాడు మహాత్మా గాంధీ, జస్ట్ ఆయన ఉద్యమంతో. ఏ గన్ను పట్టల. అలాగే ఆయనకి దేశం అంత పెద్దపీట వేసి జాతిపిత అని చెప్పినా కూడా ఆయన ఏ రోజు నేను ప్రధానమంత్రినో ఒక రాష్ట్రపతిో ఏది తీసుకోవాలి. సో గాంధీ గారైనా నెహ్రూ గారైనా
మీరైనా నేనైనా ఎవరైనా సరే ఒక తల్లికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుంది. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టకపోతే భారతదేశం ఇంత నీచమైన సంస్కృతిలో ఉందా అని చెప్పి ప్రపంచం ఆశ్చర్యపడే రోజుల దగ్గరలో ఉంది. మనం చూస్తున్న ఆడవాళ్ళు కొంతమంది, అంటే పోసాని గారు కూడా ఇటువంటి మాటలే మాట్లాడారు. అన్వేష్ రీసెంట్గా ఎవరో సరే ఆయనకి వేరే వాళ్ళతో శత్రుత్వం ఉండొచ్చు, వాళ్ళ తల్లి ఏం చేసింది, ఈ తల్లి ప్రాస్టిట్యూట్ ఇటువంటి మాటలని మాట్లాడడం. ఎవరైనా సరే తల్లిని తిరిగితే వాళ్ళకి గట్టి శిక్ష పడేట్టు చట్టం తీసుకురావాలి. సరే ఇప్పుడు జాతిపిత గాంధీ గారిని అన్నారు, ఇంకా ఆవిడ బయటే ఉంది, లోపల వేయలేదు ఆవిడ. అంటే ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, ఆడవాళ్ళు కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేరు, మా మీద కేసులు పెట్టలేరు, మమ్మల్ని అసలు టచ్ చేయలేరు అనే ఒక విర్రవేగడం. ఎందుకంటే మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిన ఈయన ఎవరైతే పోసాని లోపలికి వెళ్ళారు. మరి అదే పని చేసిన ఇంకో మహామహిళ ఒక ఆవిడ ఉన్నారు, మరి ఆవిడ ఎందుకు బయట తిరుగుతున్నారు దర్జాగా? అలాగే లావణ్య కావచ్చు, ఎంత నీచమైన భాషలో నీ తల్లి ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టావురా అనేంత నీచమైన భాష మాట్లాడిన ఆ మనిషి బయటే ఉంది. 45 రోజులు చెంచులగూడ జైల్లో డ్రగ్స్ కేసులో దొరికిపోయి బయటకు వచ్చినా కూడా ఇటువంటి బూతులు తిట్టి ఏమైనా చేసినా ఎన్ని చేసినా కూడా ఏ రకమైన చర్యలు ఉండవు వాళ్ళపై. ఇటువంటి మనిషి అని తెలిసి కూడా. అలాగే సరే అదే చిట్టి వెహికల్స్ అయితే ఆవిడ గురించి మరి ఎవరు కేసు పెట్టారో లేదో తెలియదు. వాట్ దే ఆర్ టాకింగ్ అంటే పబ్లిక్ మీడియంలో ఎవరైతే తల్లిని దూషిస్తారో వాళ్ళ మీద కేసు పెట్టడానికి వాళ్ళు వీళ్ళని తేడా లేదు. మీరైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు. ఇది తీసుకురావాలి. ఇప్పుడు గాంధీ గారి తల్లిని తిప్పితే ఎవరో ఎక్కడో గుంటూరులో ఉన్న ఒక ఆయన వచ్చి కేసు పెట్టాడు, ఆయన రియాక్ట్ అయ్యాడు. అలా కాదు కదా, ఇక్కడ హైదరాబాద్లో ఎవరికి తెలియలేదా, ఎవరికి వినపడలేదా? మరి ఎందుకు హైదరాబాద్లో చర్యలు లేవు? ముఖ్యంగా గాంధీ గారి వారసులం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు, గాంధీ గారి వారసత్వమే కదా, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ గాంధీ గారి పార్టీ, గాంధీ గారి ఆదర్శాలు అని చెప్పి వాళ్ళ ప్రతి ఆఫీస్లోనూ వెనకాల గాంధీ గారి ఫోటో ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇవాళ గాంధీ గారి ఫోటో ఉంటుంది. వెనకాల గాంధీ గారి ఫోటో పెట్టుకుంటే చాలదమ్మా. ఒక మనిషి గాంధీ గారిని ఎంత నీచంగా గాంధీ గారి తల్లిని తిట్టినప్పుడు ఏమయ్యారయ్యా? నేను అడుగుతున్నా, డైరెక్ట్గా కాంగ్రెస్ నేతలందరినీ అడుగుతున్నాను ఇవాళ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చూస్తున్నారు వీళ్ళు? ఒక మహిళ అంటే ఇదేనా మహిళా స్వాతంత్రం అంటే? గాంధీ గారు మహిళలు స్వతంత్రంగా బతకాలి, అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు ధైర్యంగా తిరగలిగారు ఉండాలని తప్ప ఇంత నీచమైన భాష మాట్లాడినా కూడా వాళ్ళని ఏం చేయకూడదు అనేదే. రేపు ఇంకొకరు తయారవుతారు. ఈవిడ ఫాలోవర్స్ బోల్డ్ మంది ఉంటారు కదా సృష్టి వర్మకి. ఇగో అక్క చెప్పింది, నేను కూడా తిడతా, వాడు అడ్డగాడిదా, వాడు నీచుడు, నికృషుడు, ప్రతి ఒక్కడు బయలుదేరతాడు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుంది. ఇంకొంతమంది అనుకుంటారు, ఇప్పుడు సెంట్రల్లో ఆ గవర్నమెంట్ ఉంది కదా, గాంధీ గారిని తిరిగితే చెల్లిపోతుంది, ఎవరు మనల్ని ఏం చేయరు అనుకునే ఇదేమన్నా ఉందా? విమర్శించడం అనేది సహేతుకరంగా పాలసీని విమర్శించు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఏంటిది?